హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల డెవలప్మెంట్స్తో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయనగరంకి ఎంట్రన్స్లో విఎంఆర్డీఏ మరియు రేరా అప్రూవల్స్తో అద్భుతంగా డెవలప్ చేస్తున్న ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటి పేర్లు ఏకేఆర్ గార్డెన్ సిటీ ఫేజ్ 1, ఫేజ్ 1 ఎక్స్టెన్షన్, ఫేజ్ 2, ఫేజ్ 2 ఎక్స్టెన్షన్, ఫేజ్ 3, ఫేజ్ 4 బై స్వాతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏకేఆర్ గార్డెన్ సిటీ ఫేజ్ 1 5.4 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 80. ఇక్కడ ప్లాట్స్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ బ్యూటిఫుల్ గేట్, 40 feet వైడ్ సిసి రోడ్స్, ఎవెన్యూ ప్లాంటేషన్ విత్ గ్రీనరీ, నేమ్ బోర్డ్స్ ఫర్ ఈచ్ ప్లాట్, కాంపౌండ్ వాల్ ఫర్ ఎంటైర్ ప్రాజెక్ట్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్ టు ఈచ్ ప్లాట్ లాంటి ఎన్నో రకాల ఎమ్యూనిటీస్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాయి. అలానే ఈ ప్రాజెక్ట్ లో ఉన్న పార్క్ లో వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్, బుద్ధవనం మరియు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఏకేఆర్ గార్డెన్ సిటీ ఫేజ్ 1 ఎక్స్టెన్షన్. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 72. ఫేజ్ 1 ని ఏ విధంగా డెవలప్ చేశారో అదే విధంగా ఈ ఎక్స్టెన్షన్ ని కూడా అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో ఎక్సలెంట్ గా డెవలప్ చేయబోతున్నారు. ఈ ఫేజ్ 1 ఎక్స్టెన్షన్ లోంచే విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 feet వైడ్ రోడ్డు వెళ్తుంది. ఈ రోడ్డుకి సంబంధించిన మార్కింగ్ మీరు వైట్ కలర్ లైన్స్ లో చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏకేఆర్ గార్డెన్ సిటీ ఫేజ్ 2. ఇది 9.8 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 165. ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో కూడా గ్రాండ్ ఎంట్రన్స్ విత్ బ్యూటిఫుల్ గేట్, 40 feet వైడ్ సిసి రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్, ఎవెన్యూ ప్లాంటేషన్, కాంపౌండ్ వాల్, వాటర్ పైప్ లైన్ కనెక్షన్ టు ఈచ్ ప్లాట్ లాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి. అలానే ఇక్కడ నిర్మించిన పార్క్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్, అవుట్డోర్ జిమ్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ ఒక కస్టమర్ నిర్మించుకున్న హౌస్. అలానే ఇంకొక 2 ప్లాట్స్ లో కూడా నిర్మాణాలు మొదలయ్యాయి. ఈ విధంగా రెడీ టు కన్స్ట్రక్ట్ స్టేజ్ లో అన్ని రకాల ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఏకేఆర్ గార్డెన్ సిటీ 2 ఎక్స్టెన్షన్. ఇది 4 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 68. ఈ గార్డెన్ సిటీ 2 ఎక్స్టెన్షన్ ని కూడా అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో అద్భుతంగా డెవలప్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏకేఆర్ గార్డెన్ సిటీ 3. ఇది 6.3 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 87. ఈ గార్డెన్ సిటీ 3 ని కూడా గ్రాండ్ ఎంట్రన్స్, 40 feet వైడ్ సిసి రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, ఎవెన్యూ ప్లాంటేషన్, కాంపౌండ్ వాల్, వాటర్ పైప్ లైన్ కనెక్షన్ టు ఈచ్ ప్లాట్ లాంటి ఎమ్యూనిటీస్ తో ఎక్సలెంట్ గా డెవలప్ చేశారు. అలానే ఈ ప్రాజెక్ట్ లో కూడా చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్ లాంటి ఎమ్యూనిటీస్ తో పార్క్ ని డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఇందాక మనం చూసిన ఏకేఆర్ గార్డెన్ సిటీ 2 కి ఆపోజిట్ లో ఏకేఆర్ గార్డెన్ సిటీ 4 కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ గార్డెన్ సిటీ 4 ను కూడా ఇప్పటిదాకా మీరు చూసిన అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో ఎక్సలెంట్ గా డెవలప్ చేస్తారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. అప్ టు 70% దాకా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది విజయనగరం దగ్గర నుంచి మనం వైజాగ్ వెళ్లే రోడ్ లో ఇటువైపు వస్తే జస్ట్ 10 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఈ లొకేషన్ లో మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదే విజయనగరం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు రైల్వే స్టేషన్ ని, అలానే రైట్ సైడ్ లో బస్ స్టాండ్ ని చూడొచ్చు. ఇక్కడ నుంచి జస్ట్ 5 km డిస్టెన్స్ లో మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ విజయనగరం అన్ని రకాల ఫెసిలిటీస్ తో ఎక్సలెంట్ గా డెవలప్ అయింది. ఇప్పుడు మన ప్రాజెక్ట్ కి నియర్ బై ఉన్న కనెక్టివిటీ చూద్దాము. ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది విజయనగరం నుంచి ఒడిశాకి కనెక్ట్ అవుతున్న నేషనల్ హైవే 26. ఈ ఏరియా అంతా ఆల్రెడీ పాపులేట్ అయ్యి బాగా డెవలప్ అవుతుంది. ఈ వీడియోలో మీరు చూస్తున్నదే వైజాగ్ నుంచి విజయనగరం కి కనెక్ట్ అయ్యే హైవే. అలానే ఆపోజిట్ లో ఉన్నది రాయ్పూర్ హైవే. ఈ 2 highways కింద ఉన్న జంక్షన్ దగ్గర కనెక్ట్ అవుతాయి. అలానే ఈ నేషనల్ హైవే కి పక్కనే స్ప్రెడ్ అయ్యి ఉన్న మన ప్రాజెక్ట్స్ ని కూడా చూడొచ్చు. సో మన ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి జస్ట్ 2 minutes లో ఈ హైవేస్ కి కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం భోగాపురం వైపు చూస్తే ఇక్కడ మీరు చూస్తున్నది వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్లే నేషనల్ హైవే. ఇది రాజపులవా, ఇది భోగాపురం. ఈ లొకేషన్ లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం 20 minutes లో ఏకేఆర్ గార్డెన్ సిటీ ప్రాజెక్ట్స్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఇంకా వైజాగ్ చెన్నై ఎకడమిక్ కారిడార్ లో భాగంగా ఇక్కడ ఉన్న భీమిలీ బీచ్ దగ్గర నుంచి ముక్కం దాకా కోస్టల్ కారిడార్ ని నిర్మించబోతున్నారు. ఇదే కోస్టల్ కారిడార్ కి కనెక్ట్ అయ్యే విధంగా, అంటే ఒడిశాకి కనెక్ట్ అయ్యే నేషనల్ హైవే దగ్గర నుంచి ఈ కోస్టల్ కారిడార్ కూడా కనెక్టివిటీని ప్రపోజ్ చేశారు. సో శ్రీకాకుళం వైపు నుంచి, విజయనగరం వైపు నుంచి, అలానే ఒరిస్సా వైపు నుంచి కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఎక్సలెంట్ కనెక్టివిటీ రాబోతుంది. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ లో డిఫరెంట్ లొకేషన్స్ లో 8 IT క్లస్టర్స్ ని ప్రపోజ్ చేసింది. వాటిలో
ఇప్పుడు మనం చూస్తున్నది క్లస్టర్ 1 అండ్ క్లస్టర్ 2. ఇక్కడ మీరు భోగపురం ఎయిర్పోర్ట్ ని చూడొచ్చు. ఈ క్లస్టర్ 2 కి దగ్గరలో ఉన్న తుర్లవాడ ఐటీ హబ్ లోనే గూగుల్ డేటా సెంటర్ మరియు అదానీ కనెక్ట్స్ డేటా సెంటర్స్ రాబోతున్నాయి. ఈ తుర్లవాడ ఐటీ హబ్ మన ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి 23 km డిస్టెన్స్ లో ఉంటుంది. అలానే ఇవి క్లస్టర్ 4 అండ్ క్లస్టర్ 5. ఈ విధంగా ఏకేఆర్ గార్డెన్ సిటీ ప్రాజెక్ట్స్ కి 30 km రేడియస్ లో నెంబర్ ఆఫ్ ఐటీ క్లస్టర్స్ రాబోతున్నాయి. ఇవి ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.